లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తూ ఉన్నాం. 400 సంవత్సరాల సైలెంట్ పీరియడ్ తర్వాత దేవుడు పంపించినటువంటి ఒక వ్యక్తే యోహాను. ఈ బాప్తిసమిచ్చి యోహాను రాకతోనే నూతన నిబంధనకు పునాది వేయబడింది. నూతన నిబంధన ప్రారంభమైంది. పశ్చాత్తాపము, మారు మనస్సు ప్రకటించబడ్డాయి. జాన్ ద బాప్టిస్ట్ బాప్తిసమిచ్చి యోహాను గురించి చెబుతున్నప్పుడు ఎదురైనటువంటి ప్రశ్నలు, ఆ వీడియో చేస్తున్నప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం. నంబర్ 1, మొదటిది, యోహానును బాప్తిసం ఇవ్వమని పంపించింది ఎవరు? ఎవరు పంపించారు బాప్తిసం ఇవ్వమని? రెండవది, నీటిలో ముంచటమే బాప్తిజం అని ఎవరు చెప్పారు? నీటి ద్వారానే బాప్తిజం ఎందుకు ఇవ్వాలి అని. మూడవది, అసలు యోహానుకు బాప్తిజం ఎవరిచ్చారు? యోహాను ఎలా రక్షించబడ్డాడు? యోహానుకు బాప్తిజం ఇచ్చింది ఎవరు? నాలుగవది, అలా తీసుకున్న బాప్తిజం ఇంపార్టెన్స్ ఏంటి? నీటి ద్వారా తీసుకునే బాప్తిజానికి ప్రాముఖ్యత ఏంటి? ఇంపార్టెన్స్ ఏంటి? ఇక ఐదవది ముఖ్యమైనది, పాత నిబంధనలో బాప్తిజం ఉందా? ఉంటే ఎలా ఉండేది? ఆ పాత నిబంధన బాప్తిజాన్ని పొందింది ఎవరు? పాత నిబంధన భక్తులు ఎలా రక్షించబడ్డారు? పాత నిబంధన బాప్తిజం గురించి వివరించమని అడిగారు. సో ఈ 5 ప్రశ్నలు కూడా క్లియర్గా ఈ వీడియోలో చర్చించి అర్థం చేసుకుందాం. ఈ ప్రశ్నలు అనుకున్నంత సులువు కాదు, కనిపించడానికి అలా ఉన్న వాటికి ఆన్సర్ అనేది చాలా క్లిష్టమైనవే. అయినా కూడా క్లియర్గా వివరిస్తాను. పూర్తిగా ఈ వీడియోలో వినండి, పూర్తిగా చూడండి. యోహాను గారి గురించి మాట్లాడే సమయంలో యేసుక్రీస్తు వారే చెప్పిన మాట, యోహాను గొప్పవాడే, భూమి మీద పుట్టిన వారిలో గొప్పవాడే, కానీ యేసుక్రీస్తుతో పోల్చి ఆయన కన్నా గొప్పవాడు అని ఎప్పుడూ కూడా అర్థం చేసుకోకూడదు. యేసుక్రీస్తు వారు మనుషునిగా బ్రతికారు, మనుషునిగా పుట్టారు, కానీ ఆయన దైవ కుమారుడు, దైవ స్వభావం కలిగిన వాడు, దైవాత్మ కలిగిన వాడు, దేవుడు. కానీ ఆయనతో కంపారిజన్ యోహానుకు ఉండదు. కానీ మనుషునిగా బ్రతికి మనుషునిగా జీవించిన వ్యక్తుల్లో యేసుక్రీస్తు వలె జీవించినటువంటి ఇంకొక వ్యక్తి కూడా, అంటే మనుష్యులు వలె ఉన్నటువంటి వ్యక్తుల్లో గొప్పవాడు యోహాను. యేసుక్రీస్తు వారిని ప్రక్కన పెడితే మనుషులుగా పుట్టిన ప్రతి వారిలోనూ కూడా తల్లి గర్భమందు పుట్టిన వారిలో యోహాను కన్నా గొప్పవారు లేరు అని సాక్షాత్తు యేసుక్రీస్తు వారే చెప్పారు. సో ఆ విషయాన్ని ఎప్పుడు కన్ఫ్యూజన్ వద్దు, కన్ఫ్యూజ్ పడకండి. యోహాను గొప్పవాడే, కానీ యేసుక్రీస్తు కన్నా కాదు. యోహాను, యేసుక్రీస్తు దేవుని వద్ద నుంచి పంపబడిన వారే. యోహాను, యేసుక్రీస్తు ఒక దేవుని సంకల్పం కోసం వచ్చిన వారే. యోహాను, యేసుక్రీస్తు దేవుని పని నిమిత్తం చనిపోయిన వారే. యోహాను, యేసుక్రీస్తు ఇద్దరు కూడా దేవుని ఆత్మ స్వభావం కలిగిన వారు, దేవుని ఆత్మచేత నడిపించబడిన వారే. కానీ రక్షణ అనేది యోహాను ఇవ్వలేదు. రక్షణ అనేది దైవ కుమారుడి చేత, దేవుడి చేత అందించబడింది. యేసుక్రీస్తు వారి కన్నా గొప్పవాడైతే కాదు. సో ఆ విషయం మీకు తెలియాలి. ఇప్పుడు ప్రశ్నలు మనం చూద్దాం. మొదటిది, బాప్తిసం ఇవ్వమని బాప్తిసం ఇచ్చే యోహానికి ఎవరు చెప్పారు? అలా ఎవరు పంపించారు? బాప్తిసం ఇవ్వాలి, నువ్వు వెళ్ళు అని ఎవరు పంపించారు? మనకు తెలుసు దేవుడే పంపించారు అని. యేసుక్రీస్తు, యోహాను ఇద్దరూ కూడా దేవుని వద్ద నుంచి పంపబడిన వాళ్ళే. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడుండెను, అతని పేరు యోహాను. సో యోహాను దేవుని వద్ద నుంచే పంపబడ్డాడు, కానీ బాప్తిసం ఇవ్వమని చెప్పలేదుగా అనుకుంటారేమో. యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వాక్యం చూడండి. నేను ఆయనను ఎరుగైతిని గాని నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు అని అక్కడ మాట్లాడతారు. అంటే నీళ్లలో బాప్తిసం ఇవ్వటానికి, ఇచ్చుటకు పంపబడిన వాడే యోహాను. గర్భము నుండే పరిశుద్ధాత్మను నిండుకున్నవాడు యోహాను. లూకా సువార్త 1వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. అలాగే యోహాను పుట్టక ముందే యోహాను గురించి చాలా గొప్పగా చెప్పి, చాలా గొప్పగా ప్రవచించి తెలుసుకుంటారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 13వ వాక్యం ప్రకారం. కాబట్టి యోహాను దేవుని చేత పంపబడినవాడు, పరిశుద్ధాత్మను కలిగినవాడు, నీటి బాప్తీసం ప్రకటించినవాడు యోహాను. ఇక్కడ రెండవ ప్రశ్న, నీటితోనే ఎందుకు? నీళ్లలోనే ముంచి బాప్తీసం ఎందుకు ఇవ్వాలి? అలా చేయమని ఎవరు చెప్పారు? యోహాను నీటి బాప్తీసం ద్వారా ప్రాయశ్చిత్తము, పాపక్షమాపణ బోధించాడు. నీటిలో ముంచటం ఎందుకు అంటే, యోహాను అహరోను వంశావళి నుంచి వచ్చినటువంటి యాజకుల కుటుంబం నుంచి వచ్చాడు. యాజకుల కుటుంబం, ప్రధాన యాజకుడి కుమారుడు యోహాను. యాజక ధర్మం యోహానుకు కూడా వర్తిస్తుంది. వివిధ ధర్మశాస్త్ర శుద్ధి క్రమాల్లో నీటితో క్లీనింగ్ అనేటువంటి ఆచారాలు కూడా ఉంటాయి. అంటే నీటితో, వాటర్తోనే క్లీన్ చేసేవి, శుద్ధి చేసే ఆచారాలు ఉంటాయి. నేటికి కూడా జుడాయిజంలో, యూదులు నమ్మేటువంటి జుడాయిజంలో దేవుని వద్దకు రావాలి అంటే బాత్ రిచువల్స్ పాటిస్తారు. దాన్నే తువా అంటారు. సో తువా అనేటువంటి ఆచారం జుడాయిజంలో ఉంది. పాత నిబంధన ఆచారాలు నిలిపివేయబడ్డాయి కాబట్టి, ప్రస్తుతం పనికిరావు కాబట్టి ఇప్పుడు నీటి బాప్తీసం అనేది అవసరం. నీటి బాప్తీసం ఇవ్వమని పంపించింది కూడా దేవుడే. యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వాక్యం చూడండి. నీళ్లలో బాప్తీసం ఇవ్వడానికి నన్ను పంపినవాడు అని యోహాను ఎవరి గురించి అయితే మాట్లాడతాడో ఆయన దేవుడు. అయితే శాస్త్రీయంగా యోహాను ఇచ్చేది ఎస్కటాలజికల్ బాప్తీసం. ఎస్కటాలజీ అంటే ద ఎండ్ అని అర్థం.
అంటే అంత్యకాలంలో చివరగా ఆచరించాల్సినటువంటి విధానంగా యోహాను బాప్తిసం అనేది రిప్రజెంట్ చేస్తుంది. యోహాను బాప్తిసం అనేది ఎండ్ టైంలో ఇచ్చేటువంటి చివరి కాలంలో శుద్ధి చేసేటువంటి బాప్తిసం. అందుకే దాన్ని ఎస్కటాలజీ అంటారు, ఎస్కటాలజికల్ బాప్తిజం అంటారు. ఇది పాత నిబంధన ధర్మశాస్త్రాలని నిర్గమాకాండానికి పరిపూర్ణ నెరవేర్పే ఈ బాప్తిజం. బాప్తిజం ద్వారా పశ్చాత్తాపంతోనూ స్వచ్ఛతతోనూ తమ ఇష్టాన్ని స్వచ్ఛందంగా వచ్చి దేవునికి ప్రకటించుకుంటారు. మెస్సియా రావడానికి ముందస్తు అవసరంగా భావించారు. యూదులలో కూడా మిక్వా అనేటువంటి ఇంకొక ఆచారం ఉంది. మిక్వా అనే ఆచారం నేటికి కూడా కొనసాగుతుంది. మిక్వా అనేది అన్యజనులు మళ్ళీ పుట్టాలని కోరుకుంటే ఆచరించాల్సిన నియమమే మిక్వా. వేరే జాతి నుంచి యూదు జాతిలోకి, వేరే అన్యజాతి నుంచి యూదులలోకి మరల పుట్టడానికి వాడేదే మిక్వా. ఆచారబద్ధంగా అపవిత్రమైన వ్యక్తికి ప్రక్షాళనగా వాడే ఆచారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి అలాంటి మిక్వా అవసరం లేదు, బాప్తిజం అనేది ఒకటి ఉంది. అంతేకాదు ఆచారబద్ధంగా అపవిత్రమైన వ్యక్తిని ప్రక్షాళన చేసేయడానికి, శుద్ధి చేయడానికి వాడే ఆచారాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ అవసరం లేకుండా చివరిగా ఎండ్ టైంలో నీటి బాప్తిజం అనేది ఉపయోగించాడు యోహాను. వాటన్నిటినీ పరిష్కరించడంతో పాటు అంత్యకాల రక్షణ దొరికే విధానం బాప్తిజం. అలాంటి బాప్తిజాన్ని యోహాను ప్రకటించాడు, అలాంటి బాప్తిజాన్నే ఇచ్చాడు. అందుకే యేసుక్రీస్తు వారు అలాంటి బాప్తిజాన్నే కొనసాగించి తన శిష్యులకు నేర్పించాడు. అందుకే నీటితోనే బాప్తిజం అనేది అవసరమయ్యింది. అందుకే నీటి బాప్తిజం అవసరం. ఇక మూడవ ప్రశ్న, మరి బాప్తిజం ఇచ్చే యోహానుకు బాప్తిజం ఎవరిచ్చారు? బాప్తిజం ఇచ్చింది ఎవరు? ఆయన ఎలా బాప్తిజం పొందాడు? బైబిల్లో యోహాను బాప్తిజం ఇచ్చాడు కానీ ఆయనే బాప్తిజం తీసుకున్నట్టు ఎక్కడా రాయబడలేదు. బాప్తిజం పొందాడో లేదో కూడా మనకు తెలియదు. యోహాను యేసుకు ముందు పంపబడిన వ్యక్తి, దేవుని నుండి వచ్చినటువంటి వ్యక్తి. ప్రవక్తలు యెషయి, మలాకి వంటి ప్రవక్తలు ప్రకటించినటువంటి వ్యక్తి యోహానే. యెషయి గ్రంథం 40:11 మలాకి గ్రంథం 3:4 ఈ యోహాను గురించి వ్రాయబడినవే. యేసుక్రీస్తు రాక కొరకు ఆయన ప్రణాళికలో ఒక భాగమై పంపబడిన దూతగా ఈ యోహాను కనబడతాడు. యోహాను సువార్త 1:6-8 చూస్తే పరిశుద్ధాత్మలో నిండుకున్నవాడు యోహాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. యోహాను మనుష్యులతో లేడు, అరణ్యంలో సిద్ధపడ్డాడు. 30 సంవత్సరాలు దేవుని కోసం సిద్ధపడ్డాడు. 30 సంవత్సరాలు దేవునితోనే గడిపాడు. యేసుక్రీస్తు అనే దైవ కుమారునికే బాప్తిసం ఇచ్చాడు ఆయన. అంతగా సిద్ధపడిన వానికి బాప్తిసం అవసరం అంటారా? మత్తయి సువార్త 3:14 యేసుక్రీస్తుతో నేను నీ దగ్గర బాప్తిసం తీసుకోవాలి కానీ నీవే నా దగ్గరకు వచ్చావు అంటాడు. యోహాను యేసుక్రీస్తుతో అంటున్న మాటలు ఇవి. సో ప్రత్యేకంగా యోహానుకు బాప్తిసం ఇచ్చినట్టు లేవు కానీ ఆయన దేవుని నుంచి పంపబడి అభిషేకించబడి ప్రత్యేకంగా సిద్ధపడిన వ్యక్తి కాబట్టి, ప్రత్యేకంగా దేవుని చేత నియమించుకున్న వ్యక్తి కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడవడిక, ఆ నడిపింపు ఉంది కాబట్టి ఆ యోహానికి దేవుని తోడు ఉంది. అలాంటి యోహానుకి బాప్తిసం అనేది ఎవరు ఇచ్చినట్టు బైబిల్లో లేదు. సో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన, ప్రత్యేకంగా పంపబడిన, ప్రత్యేకంగా సిద్ధపడిన దేవుని కార్య సాధనకే కృషి చేసిన వాడే యోహాను. ఇంకెవ్వరు ఇవ్వగలరు? ఇంకెవరిస్తారు ఆయనకి? అంతకన్నా ఆయన కన్నా సిద్ధపడిన వ్యక్తులు ఆయనకి ఇవ్వాలి. అలాంటి వ్యక్తులు ఎవరున్నారు ఇవ్వటానికి? ఎవరిస్తారు అలాంటి వ్యక్తికి? కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చారు కానీ యోహాను బాప్తిసం తీసుకోలేదు. ఇక మరో ప్రశ్న, యోహాను ఇచ్చేటువంటి నీళ్ల బాప్తిసం ఎందుకంత ముఖ్యమైంది? దాని ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకంత ప్రాముఖ్యమైంది? ఎందుకు నీళ్లతో బాప్తిసం తీసుకోవాలి? ప్రస్తుతం మనం ఇస్తున్నటువంటి బాప్తిసంలో లేదా తీసుకుంటున్నటువంటి బాప్తిసంలో పాపక్షమాపణ, మారు మనస్సు, రక్షణ అంశాల మీద ఆధారపడి ఉంటాయి. అలా ఆధారపడి యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానంతో ముడిపడి ఉంటాయి. సో ఈ బాప్తిసం కన్నా ముందు వేరే బాప్తిసం కూడా ఉండేది. రెండవ ప్రశ్నలో వివరించిన రీతిగానే నేటికి కూడా యూదుల్లో మిక్వా అనేటువంటి ఆచారం ఉంది. అది ఇండైరెక్ట్గా ఒక బాప్తిసం లాంటిదే. అంతేకాదు దాంతోపాటు యూదుల స్నాన ఆచారాలు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తుకు ముందు ఇలాంటి బాప్తిసం ఆచారాలు యూదుల్లో ఉన్నాయి. అవి యూదులకు కాదు, అన్యులకు మాత్రమే. అంటే అన్యులను యూదులుగా మరలా పుట్టించాలంటే చేసేటువంటి కార్యక్రమం అది. అన్యులకే కానీ యూదులకు బాప్తిసం లేదు. వాటన్నిటిని మార్చి యూదులకు కూడా వాటిని అన్వయించాడు యోహాను. అందరినీ ఏకం చేశాడు. అలా అందరినీ ఏకం చేసి అందరికీ మారు మనసు, పాపక్షమాపణ, రక్షణ అవసరమని ప్రకటించే బాప్తిసమే ఈ నీటి బాప్తిసం. కాబట్టి దాని ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఇక రెండోది, యోహాను బాప్తిసానికి దేవుని ప్రణాళికలో ఒక నిర్దిష్ట ప్రయోజనం ఉంది. మత్తయి సువార్త 3:11 ప్రకారం ఒక నిర్దిష్టమైన ప్రయోజనం గురించే ఈ నీటి బాప్తిసం అవసరమైంది.
యోహాను ఇచ్చిన బాప్తీసం పశ్చాత్తాప బాప్తీసం. అందరూ మారు మనసు పొంది తమ పాపాలను ఒప్పుకొని యోర్దాను నదిలో బాప్తీసం తీసుకున్నారు మత్తయి సువార్త 3:6 ప్రకారం. యోహాను బాప్తీసం క్రైస్తవానికి మూలం, క్రీస్తు రాజ్యానికి పునాది. పశ్చాత్తాపం, పాపక్షమాపణ, మారు మనసుకు సాక్ష్యంగా తీసుకునేదే ఈ బాప్తీసం. ఇలా బాప్తీసం ఉపయోగాలు చాలా ఉన్నాయి. చాలా విషయాలు మాట్లాడాలి. ప్రస్తుతం ఇంకో ప్రశ్న చూద్దాం. ఇక లాస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న 5వది, బాప్తిజం ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో బాప్తిజం ఉందా? ఉంటే ఎలా ఉండేది? బాప్తిజం ఎలా తీసుకున్నారో వాళ్ళు. కొత్త నిబంధన ప్రకారం క్రైస్తవులు ఆచరించాల్సినటువంటి 2 ఆర్డినెన్సెస్ ఉంటాయి. మొదటిది బాప్తిజం, రెండవది రొట్టె ద్రాక్షారసం, కమ్యూనియన్ అంటాం. బాప్తిజం అనేది పాత జీవితం సమాధి చేయబడి కొత్తగా దేవునితో మళ్ళీ పుట్టడానికి సాక్ష్యంగా చేసేటువంటి ఒక పద్ధతి. యేసు పునరుద్ధానం లాగా మహిమాన్విత జీవితం గడపడానికి నీటి నుంచి పైకి లేపడం ద్వారా మరలా మనం అది నేర్చుకుంటాం. అలాంటి బాప్తీసం పాత నిబంధనలో లేదు. బాప్తీసం గురించి పాత నిబంధనలో లేదు, రాయబడలేదు. లేకపోయినా కూడా బైబిల్లో, ఆ బైబిల్ చరిత్రలో వీటిని సూచించేటువంటి సంఘటనలు మాత్రం కొన్ని ఉన్నాయి. మనం ముందు మాట్లాడుకున్నాం, యూదులు చువా అనేటువంటి ఆచారం అనేది ఒకటి చేస్తారు. అది బాప్తీసం లాంటిదే. స్నాన ఆచారాలు, శుద్ధీకరణకు కూడా స్నాన ఆచారాలు వాడారు. అది కూడా బాప్తీసానికి ఒక రిప్రజెంట్ లాంటివే. యూదుల మిక్వా అనే ఆచారం ఉంది. అన్యులు యూదులుగా మార్చి బాప్తీసం తీసుకునేటువంటి మిక్వా ఆచారం అది కూడా బాప్తీసం లాంటిదే, అలాంటి ఆచారమే. ఇంకా ధర్మశాస్త్ర విషయంలో పరిశుద్ధ జలం, శుద్ధీకరణ ఆచారాలు బాప్తీసానికి ముందు వాడేవారు. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఇండైరెక్ట్గా ఉన్నాయి కానీ డైరెక్ట్గా బాప్తీసం కాదది. డైరెక్ట్గా బాప్తీసం లేదు. అలానే బైబిల్లో కొన్ని సందర్భాలు ముందు నుండే వ్రాయబడ్డాయి, ముందు నుండే సూచించబడ్డాయి. అలా సూచించే విషయాలు కూడా ఉన్నాయి. బైబిల్లో మొదటి సంఘటన చూడండి, ఆదికాండంలో రాయబడింది. అదే మొదటి పేతురు గ్రంథం 3:20-21 పేతురు కూడా దాన్ని ప్రస్తావించాడు. నోవాహు కాలంలో 8 మంది మనుషులు నీటి ద్వారా రక్షించబడ్డారు అని. ఈ నీరు మిమ్మల్ని రక్షించేటువంటి బాప్తిజాన్ని సూచిస్తుంది అని ఆ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. జలప్రలయంలో నీటి ద్వారా రక్షించబడిన 8 మంది ఎలా రక్షించబడ్డారో బాప్తిజానికి ముడిపెట్టి చెప్పాడు పేతురు. సో అలా నీటి ద్వారా రక్షణ అవసరమైంది అని చెప్పి పేతురు చెప్తున్న సందర్భం అది. అందుకే నోవాహు నీటి ద్వారా రక్షించబడ్డాడు అని వాడాడు అక్కడ. అయితే అది ఆత్మీయంగా వాడాడు, డైరెక్ట్ బాప్తిజం కాదది. మొదటి పేతురు 3:21 ప్రకారం శరీరం నుంచి మురికిని తీసివేయటం కాదు అంటాడు. స్నానం ఆచరించడమో శరీరం నుంచి మురికిని తొలగించుకోవడమో కాదు ఈ బాప్తిజం అంటాడు. అంతేకాదు పౌలు గారు కూడా మరో సందర్భాన్ని ప్రస్తావించాడు. మొదటి కొరింథీ పత్రిక 10వ మొదటి 2 వాక్యాల ప్రకారం మన పూర్వీకులందరూ కూడా మేఘము క్రింద సముద్రంలో నడిచారు. మోషేని బట్టు వారు మేఘములలోను సముద్రములలోను బాప్తిసం పొందారు అని అన్నాడు. వారంతా డైరెక్ట్గా బాప్తిసం పొందలేదు. దేవుని రక్షణ ద్వారా మేఘము క్రింద నీటి గుండా వారు నడిపించబడ్డారు. మోషే ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రం గుండా నడిపించాడు. వారంతా దేవుని మహిమ మేఘాన్ని అనుసరించారు. వాటితో పోల్చి చెబుతున్నాడు పౌలు. అంతేకాదు బాప్తీసం గురించి మరో సందర్భం యోనా గ్రంథంలో కనబడుతుంది. యోనా కథనంలో అది మనకు కనిపిస్తుంది. యోనా ప్రవక్తను రక్షించే ఒక గొప్ప చేప ద్వారా దేవుడు అతనికి ఒక రకమైన పునరుద్ధానం ఇచ్చాడు. యోనా ఆ విషయాన్నే ప్రస్తావించాడు. యోనా గ్రంథంలో 2:5-6 వాక్యాల ప్రకారం ఆ ప్రస్తావన మనకు కనబడుతుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఆ యోనా విషయాన్నే తన సొంత విషయానికి అన్వయించుకుని చెప్పాడు. లూకాసు వార్త 11:29-30 వాక్యాల ప్రకారం. సో అలా యోనా రక్షణ గురించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంతేకాదు బైబిల్లో నీరు అనేది చాలా ప్రాముఖ్యమైన చిహ్నంగా ఉంది. నోవాహు అతని కుటుంబం అంతా నీటి ద్వారా ప్రళయం నుంచి రక్షించబడ్డారు. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్ర జలాల ద్వారా ఆ బానిసత్వం నుంచి స్వేచ్ఛను పొందారు. అలాగే ఆ ఎర్ర సముద్రం గుండా నడిచి ఆ విశ్వాసంతో వారు రక్షించబడ్డారు. యెహోషువ కాలంలో ఇశ్రాయేలీయులు యోర్దాను నది నీటి ద్వారా వాగ్దాన దేశంలోకి ప్రవేశించారు. ఎలీషా యోర్దాను నీటి గుండా, ఏలియా ఆరోహణం తర్వాత తన పరిచర్యను ప్రారంభించాడు యోర్దాను నీటి గుండానే. సో ఇలాంటి సందర్భాలు, రక్షణ విషయాలు, యూదుల ఆచారాలు ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా కనిపిస్తాయి. అవన్నీ కూడా ఇండైరెక్ట్గా పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. అలా ఇండైరెక్ట్గా వాటి కోసం ప్రస్తావించిన అన్నీ కలిపి డైరెక్ట్గా బాప్తిజం అనే ఒకే ఒక్క విషయంతో, బాప్తిజం అనే ఒకే ఒక కార్యంతో వాటన్నిటినీ నెరవేర్చారు. బాప్తిజం అనేదాన్ని నీటిలో పొందడం స్టార్ట్ చేశారు.
బాప్తిజం అనేది పాత నిబంధన వాటికన్నా ఇప్పుడు శుద్ధీకరణ కార్యక్రమాల కన్నా వీటన్నిటికన్నా గొప్పగా చేశారు. ఇప్పుడు బాప్తిజం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ బాప్తిజంతో పోలిస్తే మిగతా ఏది కూడా పనిచేయదు, ఇదేది కూడా పనికిరాదు. అంత గొప్పగా తీర్చిదిద్ది అంత గొప్ప ప్రయోజనకరమైన బాప్తిజాన్ని యోహాను స్టార్ట్ చేశాడు. బాప్తిజం ఇచ్చి యోహాను నీటిలో బాప్తిజం ద్వారా మారు మనస్సు పశ్చాత్తాపం ప్రకటించి బాప్తిజం ఇచ్చాడు. యేసుక్రీస్తు తర్వాత నుంచి ప్రతి విశ్వాసి కూడా పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపం పొంది మారు మనసుతో క్రీస్తు వైపు విశ్వాసం చూపించడానికి నీటిలో బాప్తీసం తీసుకుంటున్నారు. పాత నిబంధనలో బాప్తీసం కాన్సెప్ట్ లేకపోయినా అక్కడక్కడ ఇండైరెక్ట్గా ఉన్నా కూడా అలా ఉండేదాన్ని ఒకే విధానంగా డైరెక్ట్గా తీసుకువచ్చారు. వాటికన్నా గొప్పగా, వాటికన్నా మేలుకరంగా, వాటన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్, ఒకే ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఈ బాప్తిజం. అందుకే ఈ బాప్తిజం అనేది అంత ప్రాముఖ్యమైంది. సో ఈ 5 ప్రశ్నలకి ఈ జవాబు అనేవి మీకు దొరికాయి. 5 ప్రశ్నలు మీకు అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. సో బాప్తిజం గురించి సందేహాలన్నీ కూడా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోతో బాప్తిజం గురించినటువంటి, యోహాను గురించినటువంటి డౌట్స్ అన్నీ కూడా మీకు క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా సందేహాలు, ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే, ఆ సందేహాలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది. అంతేకాదు ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే ఆ వాట్సాప్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు, మీ సందేహాలు కూడా వాట్సాప్ చేయండి. అంతేకాదు మీ సహాయ సహకారాలు అందించాలన్నా, మీ విలువైన కానుకలు పంపించాలన్నా స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మా వ్యయ ప్రయాసాలకు మీ సహాయాన్ని పంపించాలనుకుంటే గనక స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి కనుక అవి యూజ్ చేయండి. సో ఈ క్లియర్గా మీకు ఈ విషయం అంతా అర్థమైంది కదా. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో, మరొక విషయంతో, మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనకు తోడై ఉండి బలపరచును గాక. ఆమేన్.